ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి నరేంద్ర స్టోరీస్ ఫ్రమ్ యూఎస్ఏ. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఇక్కడ యూఎస్ఏలో క్రిస్మస్ లైటింగ్స్ ఎలా పెడతారు, అసలు క్రిస్మస్ లైటింగ్ కి మనం ఎందుకు వెళ్తాము అంత కాంపిటీషన్ గా అనేది నేను చూపిస్తున్నాను. అంటే ఇక్కడ క్రిస్మస్ సీజన్ లో అంటే ఆల్మోస్ట్ హాలోవిన్ అయిపోయిన తర్వాత నుంచి లైటింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ క్రూషియల్ గా ఏంటి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months మొత్తం డెకరేట్ చేసే ఉంటాయి. అంటే అక్టోబర్ మొత్తం హాలోవిన్ కి డెకరేట్ చేస్తారు. హాలోవిన్ తర్వాత వీళ్ళకి ఇయర్ లో పెద్ద పండగ ఏంటంటే క్రిస్మస్, హాలోవిన్, న్యూ ఇయర్. ఈ 3 బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మనకు సంక్రాంతి ఎలాగో వీళ్ళకి ఈ ఫెస్టివల్ అనేది బిగ్ ఫెస్టివల్ అనమాట. ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నది షార్లెట్ మోటార్ స్పీడ్వే రేసింగ్ క్లబ్. ఇక్కడ రేసింగ్ అయితే మస్తు జరుగుతుంది. మనం టికెట్స్ తీసుకొని చూడడానికి కూడా వెళ్ళొచ్చు. మనం కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. కార్లు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం ఎంత డబ్బులో అది మనకు తెలియదు. అక్కడ దాకా మనం వెళ్ళలే. కానీ టికెట్స్ మనం తీసుకోవడం ఎలా అంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనం అక్కడికి వెళ్ళి కూడా లైన్ లో మనం వెళ్ళేటప్పుడు టికెట్ బూత్ ఉంటది, అక్కడ కూడా టికెట్స్ కొనొచ్చు. ఎలా అంటే ఒక కార్ కి బిఫోర్ అంటే ఫెస్టివల్ కి బిఫోర్ ముందు వరకు 25th వరకు ఒక కార్ కి $90 ఉండే. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక కార్ కి $50 కొంచెం తగ్గించేశారు. ఎందుకంటే జనాలు కొంచెం రావడం తగ్గించేసరికి ఇక ఎలాగో ఫెస్టివల్ అయిపోయింది కదా అన్నట్టు కొంచెం టికెట్స్ ప్రైస్ కూడా తగ్గించేశారు. లైటింగ్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇందులో ఎలా అంటే క్రిస్మస్ కి సంబంధించిన అన్ని క్యారెక్టర్స్ లో లైటింగ్ లాగా వాళ్ళు డెకరేట్ చేశారు. అండ్ అందులో క్రిస్మస్ విలేజ్ కూడా లోపల ఉంది. బట్ మేము వెళ్ళేటానికి క్రిస్మస్ విలేజ్ క్లోజ్ చేశారు వాళ్ళు. అందులో మనం వాకిన్ ఉంటదంట, ట్రైల్స్ అవన్నీ ఉంటాయంట, స్కేటింగ్, స్నో స్కేటింగ్ అవన్నీ ఉంటాయంట. బట్ ఈసారి మేము వెళ్ళేటానికి క్లోజ్ ఉంది అది. మేము 3 families కలిసి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు, శ్రీనాథన్న వాళ్ళు అండ్ మేఘ్నా వాళ్ళు. అంటే ఇక కార్ లోనే వెళ్ళాము, దిగడం ఏం లేదు. ఒక చోట మనం దిగడానికి కొంచెం పార్కింగ్ వే ఉంటది, అక్కడ దిగేసి ఫొటోస్ అవన్నీ దిగొచ్చు. సో కానీ చాలా ఘోరంగా చలి ఉండే ఆ రోజు. మేము కొంచెం సేపే ఉన్నాము బయట. మనం టికెట్స్ తీసుకొని లోపల ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అవ్వగానే వాళ్ళ ఎఫ్ఎం నేమ్ ఒకటి ఉంటది, ఎఫ్ఎం రేడియో నేమ్. ఆ రేడియో మనం కార్ లో ప్లే చేసుకుంటే ఆ లైటింగ్ కి లైవ్ బ్యాండ్ మ్యూజిక్ ఒకటి ప్లే చేస్తూ ఉంటారు లోపల స్టేడియంలో. సో ఆ మ్యూజిక్ అందరికి వినిపించేటట్టు అది ఎఫ్ఎం రేడియోలో వస్తుంది. అది మనం ఎంజాయ్ చేసుకుంటూ లైటింగ్ చూడాలి సరౌండింగ్ మొత్తం తిరుగుకుంటూ. ఇక్కడైతే ఓన్లీ రేసింగే కాకుండా క్యాంప్ ఫైర్ అంటే క్యాంపెయిన్ కి ఇస్తారంట. ఇందులో క్యాంప్ ఫైర్ అప్రిషియేషన్ పార్టీస్ అండ్ ప్లే గ్రౌండ్ ఫ్యామిలీ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయంట. అండ్ ఆటో ఫేర్ కూడా అండ్ కోకోకోలా 600 ఇవన్నీ మే ఏప్రిల్ ఆ సరౌండింగ్ ఆ టైంలో ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ ఎలా అంటే బయట ట్రక్స్ ఉంటాయి, ఆ ట్రక్స్ లో మనం మూవీ చూడొచ్చు అన్నమాట. బయట నుంచి వాళ్ళు జస్ట్ ఇప్పుడు కార్ లో ఉండే వాళ్ళు ఎఫ్ఎం లాగా ఇచ్చేస్తారు, మనం కార్ లో కూర్చొని ఆ మూవీస్ కూడా చూడొచ్చు. ఇదైతే చాలా చాలా పెద్దది. యాక్చువల్లీ ఎప్పుడైనా మేము మూవీకి వెళ్ళేటప్పుడు ఆ వ్లాగ్ కూడా నేను కవర్ చేస్తాను. బట్ స్టిల్ అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. లైటింగ్స్ అని కార్ లో కూర్చొని చూడడం కంటే కార్ లో ఇలా నిల్చొని పైన మూన్ రూప్ తీసేసి చూస్తేనే చాలా మజా అనిపించింది. నేను అయాన్ చాలా చాలా సేపు అయితే అలాగే చూసాము. అంటే చాలా చాలా బాగున్నాయి అన్నమాట లైటింగ్స్ అన్ని. మొత్తం అంత పెద్ద స్టేడియంలో లైటింగ్స్ అన్ని చూసేసరికి పైగా వాడికి ఇష్టమైన అయాన్ అయితే అసలు చాలా ఎక్సైట్మెంట్ తో చూసిండు. అంటే వాడికి ఇష్టమైన క్యారెక్టర్స్, క్రిస్మస్ క్యారెక్టర్స్ అన్ని లైటింగ్ రూపంలో కనిపిస్తున్నాయి కదా. సో హీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. ఇక్కడ మీకు పెద్ద స్క్రీన్ కనిపిస్తుందా, స్పీడ్ వే క్రిస్మస్ లైటింగ్స్ అని. ఆ స్క్రీన్ లోనే మనకు మూవీ చూపిస్తారు అక్కడే. అంటే మనం కార్ లో ఉండే చూడాలి, బట్ ఇప్పుడు మనం ఈ లైటింగ్స్ మ్యూజిక్ ని ఎలా ఎఫ్ఎం త్రూ ఎంజాయ్ చేస్తున్నామో ఆ మూవీ వాల్యూమ్ కూడా మనం ఎఫ్ఎం త్రూ ఎంజాయ్ చేయాలి. జస్ట్ విజువల్స్ ఇలా చూస్తూ ఉండాలన్నమాట. అసలు క్రిస్మస్ లైటింగ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవి డిసెంబర్, నవంబర్, అక్టోబర్ ఈ మంత్స్ ఉంటాయి కదా, ఇక్కడ త్వరగా చీకటి అయిపోతుంది. అంటే 5 o'clock సన్సెట్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు డార్కెస్ట్ మంత్, డార్కెస్ట్ డేలో షైనింగ్ లైటింగ్ గా ఉండాలి, స్కేడ్ ఉండొద్దు అనే ఒక ఫీలింగ్ తో ఈ సింబల్ ఆఫ్ అలా వీళ్ళు లైటింగ్ డెకరేట్ చేస్తారంట. అండ్ ఆర్ఎల్స్
ఇన్ షైన్ యాజ్ అ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ హోప్ అని కూడా చెప్తారు వీళ్ళు. దే డైరెక్ట్ అవర్ అటెన్షన్ టు జీసస్ క్రైస్ట్ అని కూడా చెప్తారనమాట. సో అది ఇక్కడ లైటింగ్ కి ఉన్న నమ్మకము అండ్ మీనింగ్. ఒకవేళ నేను తప్పుగా చెప్పుంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అసలు మీకు ఏం తెలుసు లైటింగ్స్, క్రిస్మస్ లైటింగ్స్ అంటే ఏంటి అనేది. చాలా చాలా క్రిస్మస్ క్యారెక్టర్స్ అన్ని లైటింగ్స్ చక్కగా డిస్ప్లే చేశారు. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చాయి. బట్ అందులో ఎస్పెషల్లీ ఒక క్యారెక్టర్, యానిమేటెడ్ క్యారెక్టర్ ఉంటుంది లైటింగ్ తో. సో ఆ క్యారెక్టర్ లో ఎలా అంటే మంకీ చెట్టు మీద ఉంటది అనమాట. పిల్లోడు కింద ఫుడ్ తింటుంటాడు. సో ఆ మంకీ పిల్లోడి దగ్గరకు వచ్చి ఫుడ్ అడిగిద్ది, నేను ఇవ్వను అన్నట్టు పక్కకు జరుగుతాడు. మళ్ళీ అటు సైడ్ వెళ్తాడు అనమాట, మంకీ అటు సైడ్ వస్తుంది. సో ఆ అనిమేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో అది ఒకసారి చూడండి మీరు, ఎంత బాగా అనిపించిందో లైటింగ్ తో. అంత చక్కటి అనిమేషన్, అంత చక్కటి ఆర్ట్ అనేది అంటే మనం కంపల్సరీ చూడాలి అనిపించింది. కొన్ని సార్లు ఇవన్నీ మనం రోజు ఇంట్లో పెట్టుకొని ఉన్నాం కదా ఈ లైటింగ్స్. సో ఇలాంటి టైంలోనే ఇక్కడ చూడండి, అదే ఆ యానిమేషన్ నేను ఇందాక చెప్పింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మంకీ చూడు పైకి వెళ్ళడము, అది నాకు రియల్ ఇదిలా అనిపించింది. నేను కారులో కూర్చొని అయితే అస్సలు చూడలేదు. నేను కారు మోన్ ఓపెన్ చేసే చూసాను, చాలాసేపు దాన్ని జూమ్ చేసి కూడా తీసాను. బట్ అదైతే నాకు మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అని అనిపించింది అనమాట. సో ఇక్కడ ద ఎండ్ అని పెట్టాడు అంటే మనం వెళ్ళే లైటింగ్స్ వే అనేది కంప్లీట్ అయిపోయింది అనుకుంటాను. సో అందుకే వాడు ద ఎండ్ అని పెద్దగా రాసిండు. సో ఇక్కడ నుంచి మనం బయటికి రావడానికి ఇక కార్స్ అంతా లైన్ లో వస్తూ ఉంటాయి. సో ఇదైతే చాలా అసలు నాకైతే బాగా అనిపించింది. న్యూ జెర్సీలో మేము వెళ్ళే వాళ్ళం, కానీ పార్క్ వెళ్ళే వాళ్ళము. సో మేము ఇక్కడ కూడా పార్క్ వెళ్ళాము. బట్ ఆ వీడియో కూడా ఉంది. ఈ వీడియో చాలా లెందీగా అయిపోతుంది. ఇవైతే చాలా బాగున్నాయి లైటింగ్స్. నేను అన్ని ఈ వ్లాగ్ లోనే పెట్టాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఒకే వ్లాగ్ లో పెట్టాను. ఇందాక నేను చెప్పిన లైటింగ్ తో యానిమేట్ చేసిన క్యారెక్టర్ మీకు ఎంత మందికి నచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇంకొకటి, మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఫర్ క్రిస్మస్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది క్వశ్చన్ అన్నమాట, అందరికి తెలిసిందే. సో యా, ఇది మన లైటింగ్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.